పేదరిక నిర్మూలనకు విద్యే ప్రధాన ఆయుధంగా చూస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర విద్యా విధాన రూపకల్పనపై అధికారులతో విద్యావేత్తలతో సమావేశంలో మాట్లాడిన ఆయన క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త విద్యా విధానాన్ని రూపొందించాలని సూచించారు. ఇది దేశానికి మార్గదర్శకంగా నిలిచేలా ఉండాలని ఆకాంక్షించారు. ప్రస్తుత విద్యా విధానంలో భాష ఉన్న చోట జ్ఞానం లేకపోవడం, జ్ఞానం ఉన్న చోట భాష లేకపోవడం, ఈ రెండు ఉన్న చోట నైపుణ్యాలు లేకపోవడం వంటి లోపాలను గుర్తించి భాష, జ్ఞానం, నైపుణ్యాల సమ్మిళితంగా విద్యను అందించేలా కొత్త విధానం రూపొందించాలని సీఎం సూచించారు. ఇప్పటి వరకు విద్యారంగంలో జరిగిన అభివృద్ధితో ప్రభుత్వం సంతృప్తి చెందడం లేదని, ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల స్థాయి వరకు సమూల మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు పేదరిక నిర్మూలన కోసం భూములు, నిధులు పంచగా ప్రస్తుతం ఆ అవకాశాలు లేవని, విద్య ద్వారానే పేదరికాన్ని తగ్గించగలమని అభిప్రాయపడ్డారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు చదువులు పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థులలో 10% మందికి కూడా ఉద్యోగాలు రాకపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. దేశ విదేశాలలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నా మన విద్యా ప్రమాణాలు ఆ స్థాయిలో లేవన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుండగా ప్రైవేట్ పాఠశాలలు నర్సరీ నుంచే తరగతులు ప్రారంభిస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా నర్సరీ స్థాయి నుండి విద్యను అందించేలా విధానం రూపొందించాలన్నారు. ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక, నైపుణ్య విద్యలపై సబ్ కమిటీలు ఏర్పాటు చేసి ఉత్తమ విధాన పత్రాన్ని రూపొందించాలని ఆదేశించారు. సిలబస్, వనరుల సమీకరణలో స్పష్టత అవసరమని పేర్కొన్నారు. 2047 వరకు రాష్ట్ర విద్యా వ్యవస్థకు మార్గదర్శనం చేసే విధంగా తెలంగాణ విద్యా విధానాన్ని రూపొందిస్తున్నామని, డిసెంబర్ 9న ఆవిష్కరించబోయే తెలంగాణ దార్శనికత పత్రంలో దీనికి ప్రత్యేక అధ్యాయం కేటాయిస్తామని తెలిపారు. విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేసి మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని నిర్ణయించామని, విద్యాభివృద్ధి కోసం తీసుకునే రుణాలను FRBM పరిమితి నుంచి మినహాయించాలని కేంద్రాన్ని అభ్యర్థించామని తెలిపారు.